అమ్మ నాన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో కదా. ఈ పిలుపు పిలిపించుకోవాలని అందరికీ ఆశగా ఉంటుంది, కానీ ఇది కొందరి జీవితాల్లో సాధ్యపడుతుంది, మరికొందరి జీవితాల్లో సాధ్యపడదు. మరి ఇలాంటి వారు కూడా చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఊళ్ళల్లో ఏదో అందరూ చెప్తూ ఉంటే నాటు మందులు అని చెప్పేసి మూఢనమ్మకాలని నమ్మి వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఊళ్ళల్లో ఎవరు ఏది చెప్తే వినడం, అలాగే ఎక్కడికైనా వెళితే వాళ్ళ ఫంక్షన్స్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి పిల్లలు లేరు అనే మానసిక బాధని, క్షోభని వీరు అనుభవిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు ఇలాగే ఉండిపోవాల్సిందేనా? ప్రస్తుతం మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు చాలా వరకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి వారు ఈ యొక్క ఆధునిక వైద్య సదుపాయాల్ని వాటిపైన కొంచెం అవగాహన పెంచుకొని వాటిని అనుసరిస్తే అమ్మా నాన్న అనిపించుకోవడం అంత సాధ్యం కాని పనేం కాదు. మరి ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఆర్వీఆర్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ చేతన గారు ఉన్నారండి. వారు అసలు ఈ ఐవీఎఫ్ విధానం ఏంటి, ఐయుఏ అంటే ఏంటి, వీటిలో చాలా సందేహాలు ఉంటాయి కదా, వీటిని అన్నింటినీ మనకితో పంచుకోవడానికి ఉన్నారండి. వారిని ఒకసారి పరిచయం చేసుకొని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. బాగున్నారా? యా ఫైన్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అయితే మేడం, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ జనరేషన్లో చూసుకుంటే మనకు ఈ జనరేషన్ అంటే మనకు ఇప్పటికీ కూడా చాలామంది మన మహబూబ్ నగర్లో ఎస్పెషల్లీ ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా, చాలా రోజుకి మనం పేపర్లలో కానీ న్యూస్లో కానీ మీడియా ఛానల్స్లో చూస్తూ ఉంటాం. నాటు మందు వాడి ఇలా జరిగింది, స్త్రీ ఇట్లా ప్రాణాలని కోల్పోయింది, అది వికటించి. అంటే ప్రజలు ఇంకా అవగాహన పెంచుకోకపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయి? అలాగే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి కదా, వీటి గురించి వివరిస్తారు? ఎస్ 100%. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పార్వతి గారు. ఇప్పటికీ చాలామంది వస్తుంటారనమాట. నాటు మందులు తిన్నాము, ఇన్ని రోజులు ప్రయత్నం చేశాము, పెళ్ళై 25 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, ఇంకా మాకు పిల్లలు కావట్లేదు, ఇట్లా మా పక్కింటి వాళ్ళు చెప్పారని, చుట్టాలు చెప్పారని, మగపిల్లాడు పుడతాడని అట్లా రకరకాల నాటు మందులు తినడము, ఆర్ వాళ్ళకి అవుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని అశ్రద్ధ చేయడము చేసి అది చాలా ముదిరిపోయినాక మా దగ్గరికి రావడం, అట్లాంటి వాటి వల్ల ఏంటంటే మేము వాటిని ట్రీట్మెంట్ చేసే స్టేజ్ అనేది దాటిపోతుంది. ఈ స్టేజ్ ఆఫ్ అంటే ఇంత టెక్నాలజీ ఉండంగా కూడా మనకి అట్లా రావడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు టెక్నాలజీ అన్నారు కదా, అసలు ఏ విధమైన టెక్నాలజీ అంటే ఒకప్పుడు మనకి పిల్లలు కావడము అంటే అప్పుడు అన్ని హెల్త్ ఇష్యూస్ లేవండి. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి తగ్గట్టుగా టెక్నాలజీ కూడా పెరుగుతూ వచ్చింది. ఇన్వెన్షన్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ ద మదర్ అన్నట్టుగా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ఏంటి, మనం క్యాన్సర్ దగ్గర నుండి కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్కి దగ్గర నుండి కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేసే టెక్నాలజీకి వచ్చేసాము. ఇన్ని వచ్చినా కూడా ఇంకా ఇన్ఫర్టిలిటీ అనేది మనం 100% ఇవ్వలేము. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఇప్పుడు మనం ఒకప్పుడైనా ఇప్పుడైనా కూడా 100లో 100 మందికి పిల్లలు ఉన్నది మనం చూడట్లేదు. బట్ చాలా వరకు మెరుగైంది, చాలా వరకు ట్రీట్మెంట్ అనేది అన్నీ వచ్చేసాయి, అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయగలుగుతున్నాము. సో అదొకటి మనకు మంచి విషయం. అండ్ ఇప్పుడు ప్రజలు కూడా అది కొంచెం అర్థం చేసుకుంటున్నారు, ఖర్చు పెట్టగలుగుతున్నారు వాటికి. అంటే ఒకప్పుడు ఏంటి 2 లక్షలు 3 లక్షలు అనేది చాలా పెద్ద నెంబర్ ఎవరికైనా కూడా, ఏ ట్రీట్మెంట్కైనా కూడా. ఇప్పుడు ఇన్సూరెన్సెస్ వల్ల కానివ్వండి, లేదా మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మన సంపాదన పెరుగుతూ వస్తుంది, ఈ రీజన్స్ వల్ల ఏంటంటే అటు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నాము, మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అంటే ఒకప్పుడు హైదరాబాద్ వెళ్తేనే మనకి ఇది అందుతుంది అన్నది ఇప్పుడు ప్రతి చోటకు వచ్చేసింది. ఇప్పుడు మహబూబ్ నగర్ ఈజ్ నోవే లెస్ దాన్ హైదరాబాద్. ఓకే మేడం, మనం ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్, ఐయుఐ, అసలు ఐయుఐ అంటే అలాగే ఐవీఎఫ్ అంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మనం చూసే వారికి వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి కదా, అసలు ఒక బ్రీఫ్గా ఇది ఇలా ఉంటుంది. ఐవీఎఫ్ అంటే ఏంటి? ఎస్ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మన బాడీలో జరగాల్సిన, ఇప్పుడు ఒక స్త్రీ అండ్ పురుషులు కలిసినప్పుడు మన బాడీలో జరగాల్సిన ఫర్టిలైజేషన్ అనే పద్ధతిని మనము ల్యాబుల్లో చేస్తున్నాం అన్నట్టు. ల్యాబులో ఇవి టెస్ట్ ట్యూబ్స్ వాడి దాని ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలవడం జరిగింది. కానీ దీని ప్రాపర్ సైంటిఫికల్ నేమ్ వచ్చేసి ఐవీఎఫ్ అని చెప్తాం. వేరేస్ ఐయుఐ ఏంటంటే ఇది కంప్లీట్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ కాదు. ఐయుఐలో
ఆడవాళ్ళల్లో మనం సేమ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి నెల నెల ఎగ్ ఉత్పత్తి అయ్యేలాగా చేసి మగవాళ్ళ వీర్య కణాలు మాత్రం తీసి వాటిని కొంచెం యాక్టివేట్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఇది చాలా చిన్న ప్రొసీజర్, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అది అయిపోయాక వాళ్ళు ఒక అరగంటలో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. వేరేస్ ఐవీఎఫ్ అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట. దీంట్లో కొంచెం లాంగ్ ప్రాసెస్. దీనికి కొన్ని రోజులు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, కొంచెం మందులు వాడడము, కొంచెం పెద్ద ప్రాసెస్ అండ్ కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అండ్ ఐయుఐ ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఈ ఐవీఎఫ్ ఎవరు చేయించుకోవాలి, ఎవరికి అవసరం, దీనికి ఏమైనా ఏజ్ గ్రూప్ కానీ ఎంత ఏజ్ వరకు చేయించుకోగలుగుతారు, దీని గురించి ఒకసారి క్లియర్. ఐవీఎఫ్ అనేది ఏజ్తో సంబంధం లేదండి. ఐవీఎఫ్ ఏంటంటే అవసరం బట్టి. అంటే ఇప్పుడు మనకు ఒక 20 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది, కానీ భర్తకి కణాలు లేవు, తనకి మందులు వాడిన కణాలు పెరిగే పరిస్థితి లేదు. సో అప్పుడు వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్. లేదా ఆ అమ్మాయికి కొన్ని రీజన్స్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి లేవు, తొలగించడం జరిగింది లేదా మూసుకుపోయాయి. అప్పుడు కూడా వాళ్ళకున్న ఓన్లీ సొల్యూషన్ వచ్చేసి ఐవీఎఫ్. కొంతమంది ఉంటారు అంటే ఆల్రెడీ ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటి ఉంటారు, చాలా రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేసి ఉంటారు. వాళ్ళకి నెక్స్ట్ వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ ఐవీఎఫ్. లేదు చిన్న వయసు వాళ్ళే ఉన్నారు, ఆల్రెడీ పెళ్ళై 2-3 సంవత్సరాలు అయింది, అన్నీ ట్రై చేశారు, వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది అనుకుంటున్నారు, చిన్న వయసులో ఉన్నప్పుడే మేము ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నాం, వాళ్ళకి ఐవీఎఫ్ ఒక సొల్యూషన్. అంటే మన 50 వరకు ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రమే, పురుషుల్లో కూడా ఇదే అయితే పురుషుల్లో 50 వరకు కన్సిడర్ చేయొచ్చండి. ఆడవాళ్ళకి మాత్రం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏఆర్టీ రూల్స్, అంటే మనకి ఐవీఎఫ్కి ఉన్న చట్టంకి ప్రకారం రూల్స్, ఇది 45 దాటకుండా చూసుకోమంటున్నారు అనమాట. అండ్ 40 దాటిన వాళ్ళకి కూడా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ నియమాలన్నీ పాటించి మనం 40 to 45 వరకు చేసుకోవాలి. మగవాళ్ళకి ఆ ఏజ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకొకటి, ఈ ప్రాసెస్ ఒకవేళ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడు సంప్రదించాలి, వాళ్ళు ఏ టైంలో రావాలి? ఎప్పుడైనా కూడా వాళ్ళు మన దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. బట్ నెల అయిన వెంటనే, అంటే పీరియడ్ మొదలైన 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఇలా ఫస్ట్ బిగినింగ్లో వస్తే మనకి టెస్ట్లకి కానీ స్కానింగ్కి కానీ అది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. వాళ్ళు మళ్ళీ రావాల్సిన పని ఉండదు. ఫస్ట్ విజిట్లోనే మనం చాలా వరకు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. లేదు సపోజ్ వాళ్ళకి ఎప్పుడో కుదరలేదు, ఆ రోజు వీలైంది అనుకుంటే ఎప్పుడైనా కూడా రావచ్చు. అండ్ కొంతమందికి నెలలు సరిగ్గా అవ్వవు. సో అలా నెలలు సరిగ్గా అవ్వని వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా వచ్చేయచ్చు, పీరియడ్స్తో సంబంధం లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తున్నాం కదా, చిన్న ఏజ్ గ్రూప్లోనే డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, ముఖ్యంగా మహిళల్లో పీసీఓడి ప్రాబ్లం. అసలు పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు గర్భం దాల్చడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ఐవీఎఫ్ విధానం చేయవచ్చా? ఐవీఎఫ్ అనేది ఎవరికైనా చేయొచ్చండి. వాళ్ళ ఓన్లీ క్రైటీరియా వచ్చేసి వాళ్ళ గర్భసంచి బాగుండాలి అండ్ వాళ్ళు ఐదర్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళ ఎగ్స్ క్వాలిటీ బాగుందా లేదా అన్నది మాత్రం మనం పరిగణలోకి తీసుకుంటాం. అండ్ హస్బెండ్లో వచ్చేసి కౌంట్స్ తక్కువ ఉన్నా, 0 కౌంట్స్ ఉన్నా కూడా మనం ఈ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా 100% ఇదొక బెస్ట్ ఆప్షన్. కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నప్పుడు మనకు కొంచెం సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. వేరేస్ పీసీఓడి అని అన్నారు కదా, పీసీఓడిలో ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళకి నెలలో 1 కానీ 2 ఎగ్స్ కానీ పెరిగి రిలీజ్ అవుతాయి. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళలో వాళ్ళ ఓవరీలో 1-2 ఎగ్స్ బదులు ఒక 10-20 ఎగ్స్ అనేవి ఒకేసారి పెరగడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో వాళ్ళకి ఓవ్యులేషన్ అనే ప్రాసెస్ జరగదు. దీనివల్ల వాళ్ళకి యాక్చువల్లీ ఐవీఎఫ్ అనేది బెస్ట్ సొల్యూషన్. అంటే వాళ్ళకి నార్మల్ ట్రీట్మెంట్స్ పని చేయలేదు అన్నప్పుడు. కానీ వాళ్ళు మన డాక్టర్ సజెషన్లో మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకొని, ఒకవేళ అధికంగా బరువు ఉన్న వాళ్ళైతే వెయిట్ తగ్గి అట్లా ఐవీఎఫ్కి వెళ్ళడం ద్వారా సక్సెస్ రేట్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం దేంట్లోనైనా సక్సెస్ సాధించిన తర్వాత దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాగా. అలాగే దీని నుంచి ఏదైనా క్యాన్సర్స్ వస్తాయి, మరేదైనా ఇలాంటి అపోహలు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఈ ఐవీఎఫ్ విధానం అసలు ఈ ఐవీఎఫ్ విధానం గురించి ఏది నిజం, ఏది అపోహ? కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు పార్వతి గారు. చాలామంది ఐవీఎఫ్కి వస్తే ఏంటంటే మాకేదో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది, మాకు రేపటి నాడు క్యాన్సర్ వస్తుందేమో, లేకపోతే రేపటి నాడు ఇంకేదో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే అండి. క్యాన్సర్స్ అనేది ఏంటంటే చాలామందికి
ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయానికి క్యాన్సర్ అనేది చాలా ఏండ్లు పిల్లల కోసం రకరకాల ట్రీట్మెంట్ అంటే డాక్టర్ గైడెన్స్ లేకుండా, లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా టాబ్లెట్స్ వాడడం, ఇంజెక్షన్స్ వాడడము, అట్లా వాడడం వల్ల కొంతమందికి ఎప్పుడైనా క్యాన్సర్ అనేది చూస్తాం. కానీ మీరు కరెక్ట్గా డాక్టర్ గైడెన్స్లో రెగ్యులర్ స్కానింగ్స్ చేయించుకుంటూ ఒక లిమిటెడ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే అందరూ వెయిట్ గెయిన్ అవుతారు అని భయపడతారు. మనం ఇచ్చేది హార్మోనల్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ కాబట్టి ఒక 2-3 నెలలు కొంచెం బరువు పెరిగే అవకాశము, కొంచెం పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా షార్ట్ డ్యూరేషన్ మాత్రమే. అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశాక అవన్నీ నార్మల్ అయిపోతాయి. సో అవన్నీ నిజం కాదు. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అని వస్తారు కదా పేషెంట్స్, ఫర్ సపోజ్ ఇట్లా బయట ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకొని మీ సిట్టింగ్స్ అట్లా ఏమైనా ఉంటాయా? అసలు ఎన్నిసార్లు వచ్చి వెళ్ళాలి? అలాగే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ ఏదైతే ఉంటుందో తను నార్మల్గా పుట్టిన బేబీ లాగే హెల్దీగా ఉంటుందా? మదర్ ఫీడ్ కూడా చేయొచ్చా? ఎస్. మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఐవీఎఫ్కి ఒక పేషెంట్, ఒక కపుల్ అనేది ఐవీఎఫ్ చేయించుకోవడానికి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్లు చేసి మనం ఒక 10 నుండి 15 రోజులు డైలీ ఇంజెక్షన్స్తో పాటు కొన్నిసార్లు స్కానింగ్ అనేది తీస్తాం. ఆ 10 to 15 డేస్ మాత్రం పేషెంట్ మన దగ్గరికి రోజు రావాల్సి ఉంటుంది. కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోగలిగే వాళ్ళైతే 3 నుండి 4 రోజులకు ఒకసారి మన దగ్గరకు వచ్చినా సరిపోతుంది. తర్వాత మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేశాక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఆ పిండంని మనం ఎక్కించడానికి మళ్ళీ దానికి ఒక 2-3 సార్లు రావాల్సి ఉంటుంది. ఇదంతా ఒక 2 to 3 months ప్రాసెస్ మాత్రమే. చాలామంది ఏంటంటే దీనికి సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది అనుకుంటారు. కానీ అది తప్పండి. కేవలం 2 to 3 monthsలో ఒక 7-8 సార్లు మీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. కొంతమందికి దూరంగా ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా రాలేరు అనుకున్న వాళ్ళకి మేము చాలాసార్లు మా దగ్గరే ఫ్రీగా బెడ్ ఫెసిలిటీ కూడా ఇచ్చేసి ఇక్కడే వాళ్ళకి ఉండడానికి అవకాశం కల్పిస్తాము. సో దట్ వాళ్ళకి వెళ్ళి తిరగడము, ఆ స్ట్రెస్ అనేది కూడా లేకుండా ఉంటుంది. అండ్ మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో పుట్టే పిల్లలు అనేది ఎటువంటి అబ్నార్మాలిటీతో ఉండరండి. ఇది మనం బాడీలో జరిగే ప్రాసెస్ని మాత్రమే బైపాస్ చేసి బయట చేస్తున్నాం అంతే. ఇప్పుడు చేసినప్పుడు ఎన్ని రోజులు దీన్ని మీరు ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఎన్ని రోజులు ఉంచుతారు? తర్వాత బాడీలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఆ స్త్రీ దగ్గర నుండి మనం ఆ ఎగ్స్ అనేవి తీసుకుంటాం. ఆ ఎగ్స్ అనేవి తీసుకున్నాక కొన్ని గంటల్లో, 1 గంట నుండి 2 గంటల సమయంలోనే మనము వాళ్ళ భర్త స్పర్మ్తో కలిపేసి ఆ ప్రాసెస్ని ఇక్సీ అంటాం. ఇక్సీ చేసేసి మా దగ్గర ఉండే ఇంక్యుబేటర్స్లో పెట్టేస్తాం. ఆ ఇంక్యుబేటర్స్ సేమ్ గర్భసంచి లోపల మన శరీరంలో ఎటువంటి టెంపరేచర్స్ ఉంటుందో ఆ ఇంక్యుబేటర్స్ అలాంటి టెంపరేచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందులో మనము 3 నుండి 5 రోజుల వరకు యూజువల్లీ ఉంచుతాము. కొంతమందికి 3 రోజుల పిండంని ఫ్రీజ్ చేసి పెడితే, కొంతమందికి 5 రోజుల పిండంని ఫ్రీజ్ చేసి పెడతాం. అది వాళ్ళ ఎంబ్రియో క్వాలిటీ బట్టి డిపెండ్ అవుతుంది. ఫ్రీజ్ చేయడం అంటే దాన్ని మనం ఎట్లా అయితే ఇంట్లో ఉండే డీఫ్రిజిరేటర్స్లో మనం ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే నిలవబెట్టుకుంటామో, అలాగే దానికంటే చాలా కోల్డ్ టెంపరేచర్స్ అంటే దగ్గర -200 degrees సెంటీగ్రేడ్లో మనము వాటిని ఫ్రీజ్ చేసేస్తాం. అంటే ఆ లైఫ్ని అక్కడే గ్రోత్ అనేది స్టాప్ చేసేసి మా దగ్గర ఉండే స్టోరేజ్ క్యాన్స్లో వాళ్ళ పేరు రాసి డీటెయిల్గా స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎక్కడ ఎటువంటి మిస్ అవ్వదు. వాళ్ళ పేరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇవన్నీ చాలా డీటెయిల్గా పెట్టుకుంటాం. పెట్టుకొని మనం మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ప్రాసెస్ చేసే కంటే ఒక 3 నుండి 4 గంటల ముందు మాత్రమే అవి స్టోరేజ్ క్యాన్స్ నుండి తీసి మళ్ళీ వాటికి కొన్ని మీడియా అంటే కొన్ని కెమికల్స్ లాంటివి యూస్ చేసి వాటిని మళ్ళీ లైఫ్లోకి తీసుకొచ్చి అవి కదలిక స్టార్ట్ అయ్యాక, పెరగడం, విచ్చుకోవడం స్టార్ట్ అయ్యాక దాన్ని ఎస్ మనకి మైక్రోస్కోప్స్లో అవన్నీ కనిపిస్తాయి. ఏం లేదు, జస్ట్ ఒక 3-4 hours అండి. ఒక 3-4 hours మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి వాటిని బయట పెట్టే ఇది చేసే ప్రాసెస్ని థాయింగ్ అంటాం. థాయింగ్ చేశాక 3-4 hours మనకి ఆ ఎంబ్రియో అనేది కంప్లీట్గా విచ్చుకున్నట్టు అనిపించిన వెంటనే మనము ఆమె గర్భసంచిలో ప్రవేశపెడతాం అనమాట. ఆ ప్రాసెస్ ఒక 5 to 10 minutes ఉంటుంది అంతే. చేశాక ఒక 1-2 hours వాళ్ళని ఇంటికి కూడా పంపించేస్తాము. కొంచెం దూరం అట్లా ఉండే వాళ్ళని అయితే ఓవర్ నైట్ ఉంచుకుంటాం, మళ్ళీ వాళ్ళు ఆ టైంలో వెళ్ళడం ఇబ్బంది అవ్వద్దు అనేసి. బట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాలి, వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోకూడదు అనుకుని కూడా చాలామంది భయపడతారు. నాకు చాలామంది పేషెంట్స్ వర్క్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ డే నుండి.
అండ్ అన్ని పనులు ఏమీ లేదు. ఓన్లీ మనకి ఎప్పుడైనా ప్రీవియస్ అబార్షన్ అయింది, ఇప్పుడు కొంతమందికి ఐవీఎఫ్ చేసుకున్నాక కూడా అబార్షన్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఆర్ వాళ్ళకి ఏదైనా బ్లీడింగ్ అయింది అట్లా ఏమైనా అనిపించినప్పుడు మాత్రమే మేము బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. బట్ ప్రతి ఒక్కరు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి మేడం, మీరు ఇప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇక్కడ 5 years నుంచి చేస్తున్నారు. దీంట్లో మీరు 100% సక్సెస్ రేట్ సాధించారా? ఏదైనా ఫెయిల్ అయిన సందర్భాలు, అలాంటి ఛాలెంజ్, అసలు దీంట్లో ఎలాంటి ఛాలెంజెస్ని మీరు ఎదుర్కొన్నారు? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే 100% సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ పాసిబుల్ కాదు పార్వతి గారు. అది ఎవరైనా 100% సక్సెస్ రేట్ అని చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చెప్తున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు ఈ సృష్టిలో నేచర్ ఇచ్చిన వాటిలలోనే మనం ఇన్ని హర్డల్స్ చూస్తున్నాము. అట్లాంటిది ఇది ఒక మ్యాన్ మేడ్ ప్రాసెస్, ఒక మనిషి తయారు చేసి కనిపెట్టిన ప్రాసెస్. భగవంతుడు సృష్టి ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లైఫ్ని కంట్రోల్ చేయడం కంటే పెద్దది ఏదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? సో మనం పుట్టుక చావులు కూడా మనం కంట్రోల్ చేస్తే ఇంకా అంతకంటే అనర్థం ఏముంటుంది? సో ఐవీఎఫ్ని డాక్టర్స్ కానీ సైంటిస్ట్ కానీ ఒక లెవెల్ వరకే జయించగలిగారు. అది నేను ఒక 60 to 70% అనే చెప్తా. ఒక 5-10 years కింద అయితే 50% అనే చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి 60 to 70% కూడా చూస్తుంటాం, కానీ 100% అనేది ఉండదు. కానీ ఏంటంటే ఈ ప్రాసెస్ రిపీటెడ్గా చేయడం వల్ల చాలా వరకు కన్సీవ్ అవ్వడం చూస్తుంటాం అనమాట. అండ్ కొంతమంది పాపం వాళ్ళ ఓపిక నశించి లేదా డబ్బులు పెట్టుకునే సిచ్యువేషన్లో కూడా లేక ట్రీట్మెంట్ అనేది ఆపేస్తారు. కానీ మన దగ్గర ఇప్పుడు ఒక నెలలో ఒక 20 మంది వస్తే అందులో మనము కొన్ని నెలల వరకు దాదాపు 90% మందిని ఏదో ఒక రీజన్లో కన్సీవ్ అయిపోయే చూస్తుంటాం అన్నట్టు. కొంతమందికి మళ్ళీ మన దగ్గరికి రాకపోవచ్చు, వేరే డాక్టర్స్ని సంప్రదించవచ్చు అట్లా. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఐవీఎఫ్ అనగానే అందరూ 100% మనం సక్సెస్ రేట్ ఇచ్చేస్తాం అనుకుంటారు చాలా మంది. కానీ 100% సక్సెస్ రేట్ అనేది ఏ డాక్టర్ గ్యారంటీ చేయలేరండి. 100% సక్సెస్ రేట్ రానప్పుడు అసలు ఎందుకు రావాలనే ఆలోచన కూడా వస్తుంది. ఎస్, అప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు పార్వతి గారు, 10 ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తున్నారు, అన్ని ట్రై చేశారు, వాళ్ళకి ఐవీఎఫ్ మాత్రమే మిగిలింది, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక 30 వచ్చేసారు. ఇంకా కొన్ని ఏళ్ళ తర్వాత నేను ఒక 10 లక్షలు ఇస్తాను మేడం, 20 లక్షలు ఇస్తాను మేడం, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చూడండి అంటే మనం చేయలేము. ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయి 30 ఏళ్లలోనే ఉంది, ఆయన ఒక 35 ఏళ్లలోనే ఉన్నాడు. ఏమో వాళ్ళు ప్రయత్నం చేస్తే 10 మందిలో 6-7 అవ్వుద్ది కదా, 6 నుండి 7 మందిలో మనం ఉండొచ్చు కదా. అదే నువ్వు 40లో వచ్చాక నీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ వచ్చేసి 10 నుండి 20% వచ్చేయచ్చు. సో నేనేమంటానంటే మీరు తీసుకునే డిసిషన్ కరెక్ట్ ఏజ్లో తీసుకోండి. మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు, కానీ 100% లేదని ఎందుకు ఆలోచిస్తున్నారు? 60% ఉంది కదా, ఆ పాజిటివ్ ఫీలింగ్తో ముందుకి రండి. మీరు మంచి ఏజ్లో ప్రయత్నం చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది, పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. అండ్ ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేయించుకోవాలి అని ఒకవేళ ప్రయత్నం చేసి హాస్పిటల్కి వచ్చామనుకోండి, ఇంకొకటి సాధారణంగా ఎలా భయపడతారంటే దీనికి చాలా కాస్ట్ అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇది మన వల్ల సాధ్యం కాదేమో అని చెప్పేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అట్లా కొంచెం భయపడుతుంది. అసలు దీనికి ప్రాపర్గా ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే అన్నీ బాగుండి, అంటే ఆడవాళ్ళు మంచి ఏజ్లో ఉన్నారు, వాళ్ళ ఎగ్స్ అనేది ఇంకా మంచి నెంబర్ మంచి క్వాలిటీలో ఉంది, మగవాళ్ళకి కొంచెం స్పర్మ్ కౌంట్ అటు ఇటుగా ఉంది లేదా మంచి ఏజ్లో ఉన్నారు అన్నప్పుడు ఆ కాస్ట్ అనేది మినిమం ఉంటుంది. అది మనము ఒక 2 లక్షల లోపల కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ ఏజ్ పెరుగుతుంది, ఆడవాళ్ళలో రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు వాళ్ళకి ఏజ్ ఎక్కువైంది, వాళ్ళ లావు ఉన్నారు, వాళ్ళ బరువు ఎక్కువ ఉంది, ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాడాల్సిన ఇంజెక్షన్ డోసేజెస్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇంజెక్షన్ డోసేజెస్ పెరుగుతుంది, క్వాలిటీ ఇంకా మంచి ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తుంది. సో మనకి మామూలు ఇంజెక్షన్స్ ఏంటంటే 6-7 వేల నుండి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ ఏజ్ రీత్యా ఓవేరియన్ రిజర్వ్ రీత్యా అది 10,000, 12,000, 15,000 ఇంజెక్షన్స్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది వాళ్ళ బాడీ బట్టి మారుతూ ఉంటుంది. సో ఎవరైనా మంచి ఏజ్లో మంచి టైంలో వచ్చిన వాళ్ళకి చాలామందికి 2 lakhsలో ఫినిష్ అయిన వాళ్ళే ఉన్నారు. సో అది మంచి ఏజ్లో వస్తే మాత్రం ఈజీగా ఫినిష్ అవుతుంది. సో మీరు ఎంత తొందరగా డిసైడ్ అయ్యారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఈఎంఐస్ లాగా కూడా ఇస్తున్నాం.
అంటే ఒకేసారి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడే కంప్లీట్ పేమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఫస్ట్ వాళ్ళు ఒక అడ్వాన్స్ పేమెంట్ చేసుకున్నాక ప్రొసీజర్ అయ్యే లోపల ఇన్స్టాల్మెంట్స్ లాగా ఒక 3 to 4 ఇన్స్టాల్మెంట్స్ లాగా కూడా పే చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఈ మధ్య కొత్తగా ఇన్సూరెన్సెస్లో కూడా ఐవీఎఫ్కి ఫెసిలిటీ అనేది స్టార్ట్ అయింది. సో సపోజ్ మీరు రేపటి నాడు అవసరం పడవచ్చు అని అనుకుంటే మీరు మన దగ్గర వచ్చి ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయో కనుక్కుంటే మీరు దాంట్లో రిజిస్టర్ చేసేసుకోవచ్చు. రేపటి నాడు అవసరం పడితే మీరు దానికి వెళ్ళొచ్చు. సో అట్లా కూడా ఇప్పుడు బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఈఎంఐ విధానం అది ఉందన్నారు కదా, అలాగే అప్పుడప్పుడు కూడా మనకు హాస్పిటల్స్ క్యాంప్స్ అనేవి ఉంటారు. ఇలాంటి క్యాంప్స్ ఏమన్నా మీరు నిర్వహిస్తారా? యాక్చువల్లీ లాస్ట్ 3 months నుండి మేము రెగ్యులర్గా క్యాంప్స్ పెడుతున్నాం పార్వతి గారు. సో ప్రతి నెల లాస్ట్ శనివారం అనేది మేము ఐవీఎఫ్కి డెడికేట్ చేసామన్నమాట. ప్రతి నెలలో లాస్ట్ శనివారం. సో ఆ రోజు మన దగ్గరకు వచ్చి ఐవీఎఫ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5 lakh ప్యాకేజ్కే ఇచ్చేస్తాం అన్ని మంచిగా ఉన్న వాళ్ళలో. లేదా వాళ్ళకి కొంచెం ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్న వాళ్ళకి రెగ్యులర్ కాస్ట్ కంటే 25,000 మనం తక్కువకి చేస్తున్నాం అనమాట. అండ్ ఐయుఐ కూడా ఆల్మోస్ట్ హాఫ్ రేట్కే చేస్తాం ఆ రోజు వచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. సో అండ్ ఇది ప్రతి నెల ఆఖరి శనివారం రోజు ఈ ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుండి మధ్యాహ్నం 2 వరకు మేము ఆ రోజు ఫ్రీగా చూస్తాం. ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చిన వాళ్ళకి ఆ రోజు మేము ఫ్రీగా చూసి ఫ్రీ స్కానింగ్ అండ్ ఫ్రీ ఇన్ఫర్టిలిటీ ఫ్రీ సెమెన్ అనాలిసిస్ ఇవి కూడా చేస్తాం ఆ రోజు. ఇంకొకటి మేడం, అసలు గతంలో చూసుకుంటే గతంలో సంతానాలు ఎక్కువ ఉండేవి. మనకి వైద్య సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ ఉండేవి. సో ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ బాగా పెరిగింది. మెడిసిన్లో ఇంకా టెక్నాలజీ, మన గుండె తీసి గుండె మార్చేసి మనుషుల్ని బతికించే టెక్నాలజీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి కానివ్వండి, ఇట్లా పిల్లలు తగ్గడం, పుట్టకపోవడం అనే వాటికి అసలు రీజన్స్ ఏమై ఉంటాయి? మెయిన్గా వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఒకప్పుడు మనం ఏం తినేవాళ్ళము, మన పొలాల్లో పండి మన కళ్ళ ముందల పండినవి మాత్రమే తినేవాళ్ళము. అప్పుడు ఈ బర్గర్లు లేవు, పిజ్జాలు లేవు, ఏసీ రూమ్స్ లేవు, ఇన్ని లగ్జరీస్ లేవు. అలాగే ఈ సందర్భంలో ఒకటి చెప్పండి మీరు ప్రేక్షకులకి, ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు నెక్స్ట్ తరానికి రాబోతున్నారో వారికి మీరు ఒక సలహా చెప్పండి. ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్? ఇప్పుడు నేను పాటించేదే నేను చెప్తానండి. ఎప్పుడైనా కూడా నేను రోజు నా పిల్లలకి వాళ్ళ డైట్లో ఖచ్చితంగా 2 నుండి 3 రకాల డిఫరెంట్ కూరగాయలు పెడతాను. వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో కూడా ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఎక్కువ ఇస్తాను. అది ఎగ్స్ రూపంలో కానివ్వండి, వాళ్ళు ఏది తింటే అది ప్రోటీన్ రూపంలో. మార్నింగ్ మనం అంతకంటే ఎక్కువ ఇవ్వలేం కాబట్టి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ దోశ చాలా మంచిది మనకి. మన పాత తరం నుండి వచ్చిన ఫుడ్ అనేది చాలా మంచిది. మనం ఏంటి ఇప్పుడు ఎంతసేపు బ్రెడ్లు, ఈ కార్న్ఫ్లేక్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతున్నాం కానీ కాదు. వీలైనంత వరకు వాళ్ళకి వారంలో 4 సార్లు ఇడ్లీ దోశ లాంటివి ఇవ్వడానికే ట్రై చేయండి. అండ్ అందులో కూడా వాడే మినప్పప్పు ఇవన్నీ పొట్టు తీయనివి వాడండి. సో దట్ ఫైబర్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. సో వాళ్ళకి ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచి కార్బ్స్ అండ్ ప్రోటీన్ ఉండే ప్యాక్డ్ ఫుడ్ ఇవ్వాలి. అండ్ వాళ్ళ భోజనంలో కూడా రైస్ అనేది తక్కువ తీసుకున్నా పర్వాలేదండి. కొంచెం కూరగాయల శాతం, కొంచెం ప్రోటీన్ ఏంటి పప్పు రూపంలో కానీ, శనగలు రూపంలో కానివ్వండి, పల్లీల రూపంలో కానివ్వండి, పనీర్ కానివ్వండి, అది కొంచెము, కూరగాయల శాతం కొంచెం, వాళ్ళ రైస్ కానీ చపాతీ కానీ కొంచెం ప్రాపర్గా ప్యాక్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే టైం లేక పేరెంట్స్ కూడా అంత ఫుడ్ అనేది ఫోకస్ చేయలేకపోతున్నారు. రెండోది స్నాక్స్కి ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఫ్రూట్స్ అనేది రోజు నుండి 2-3 రకాల ఫ్రూట్స్ అనేవి రోజులో ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. అందులోనే వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. అండ్ డిన్నర్లో కూడా సేమ్ నేను భోజనంలో చెప్పిన విధంగానే ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు రోజుకు ఒక అరగంట నుండి గంట సేపు ఆడుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఆడపిల్లల పీరియడ్స్ ఎలాంటి హెల్త్ టిప్స్ పాటించాలి, వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకుండా కొత్తగా పీరియడ్స్ ఇప్పుడు తక్కువ టైంలోనే ఒక 11 years 10 years 9 నుండే వస్తున్నాయండి. అలా ఎందుకు జరుగుతుంది? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ది మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం అండి. పొద్దున్న లేస్తే వాళ్ళు 7-7:30 కల్లా స్కూల్ బస్ ఎక్కేస్తారు, క్లాస్ రూమ్లలోనే కూర్చుంటారు. ఈవినింగ్ వచ్చేసరికి సన్లైట్ పోతుంది, మళ్ళీ వచ్చి హోంవర్క్స్ రాసుకోవడం. సో ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఒక 15 నుండి 20 నిమిషాలు ఎండలో ఎక్స్పోజ్ అవ్వాలి. సో దానికి మీరు ప్లాన్ చేసుకోండి అనుగుణంగా. అది మీరు స్కూల్లో మీ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారా, మీ టీచర్స్తోని ఎట్లా ప్లాన్ చేసుకుంటారా అన్నది పర్వాలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎండలో ఒక 15 నుండి 20 నిమిషాలు ఉండేలాగా చూసుకోండి. దానితో పాటు వాళ్ళ బాడీకి ఒక 1 hour ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
స్కూల్స్లో అసలు ప్లే గ్రౌండ్ అనేది ఉండడం లేదు. అది మీరు స్కూల్ మేనేజ్మెంట్తో ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. స్కూల్లో అందుబాటు లేదంటే మీరు ప్రత్యేకంగా మీ పిల్లల్ని ఏదో ఒక ఆటలో చేర్పించడమో ఏదైనా డ్యాన్స్లో చేర్పించడమో కంపల్సరీ చేయండి. అమ్మాయిలకు మెయిన్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడడం. సో జంక్ ఫుడ్ అనేది ఇవ్వకండి, బయట ఫుడ్ని తగ్గించేసేయండి. వారంలో ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి నచ్చిన బయట వస్తువు అనేది ఇవ్వండి. మిగిలిన టైం ఇంట్లోనే వీలైనంత వరకు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఒకటి మేడం, ఇప్పుడు ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకోవాలి అని వస్తారు కదా, మేడం అయితే చెప్తున్నారు, కానీ ఇక్కడ మన మహబూబ్ నగర్లో ఇట్లాంటి సదుపాయం ఉందా? అసలు ఆ మెషిన్స్ ఎలా ఉంటాయి, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? భయం వేస్తూ ఉంటుంది చాలా మంది వచ్చి, అమ్మో ఎలా ఉంటుందో ఏంటో, పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏమైనా చేసేస్తారేమో అని చెప్పేసి. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. నేను అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. యాక్చువల్లీ నా దగ్గరికి ఫస్ట్ పేషెంట్ ఐవీఎఫ్కి రాగానే మీ దగ్గరే చేస్తారా, హైదరాబాద్కి తీసుకెళ్తారా అని అడుగుతారు. సో నేను ఈరోజు మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంత నొప్పితో కూడుకున్నది, ఎన్ని రోజులు మీరు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, దాన్ని ఎలా చేస్తాము, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తెలంగాణలో చూసినట్లయితే ఈ ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది పోను పోను చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి చాలా చదువుతున్నాం, అక్కడక్కడ వింటున్నాం కూడా. దీని గురించి ఏమంటారు? మన ఇండియాలో ఇన్ఫర్టిలిటీ అనేది చూసే రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో చాలా వరకు చూస్తుంటాం. సౌత్ ఇండియాలో తమిళనాడు ఫస్ట్ అయితే, నెక్స్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మన తెలంగాణలో ఒక స్త్రీ పిల్లల్ని కనే సంఖ్య 2 కంటే తక్కువైపోయింది. అది ఇన్ఫర్టిలిటీ కారణంగా. ఒకప్పుడు అది 2.5 ఉంటే, అంటే ఒక స్త్రీ యావరేజ్ 2 to 3 మెంబర్స్ని కనగలిగితే ఇప్పుడు 2 కంటే తక్కువైపోయింది అది. సో చాలామంది ఫ్యూచర్లో ఒక్కరితోనే సరిపెట్టాల్సి వస్తుంది. అండ్ 2030 అనేది చాలా అయిపోయింది ఇప్పుడు. చాలా వరకు ఒక్కరు అంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే, ఒకప్పుడు పిల్లలు కావట్లేదని వచ్చేవాళ్ళు అయితే ఒక బాబో పాపో పుట్టాక మళ్ళీ అవ్వట్లేదని వచ్చేవాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఫస్ట్ బాబు పుట్టాడండి 9 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ పిల్లలు అవ్వట్లేదు. ఫస్ట్ ఒకళ్ళు ఉన్నారు 15 ఏళ్ళు అవుతుంది, ఇంకా అవ్వట్లేదు. ఇట్లా చాలా మంది వస్తున్నారు. సో రేపటి నాడు అంటే బై 2035 నాటికి తెలంగాణలో యావరేజ్ ఒక కపుల్ ఒక్కరిని మాత్రమే కనగలుగుతారు. అది ఇంకా 0కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. సో దీనికి మెయిన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజెస్, వర్క్ ప్రెషర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు ఏదో ఒక పని చేయడానికే చూస్తున్నారు, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి. అండ్ ఆ వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఆడవాళ్ళలో ఏంటి, పీసీఓడి అనేది రోజు రోజుకి పెరుగుతా పోతుంది. లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే ఫుడ్, ఎక్కువగా కూర్చొని పని చేయడం జరుగుతుంది. ఎస్. అండ్ మనం ఏంటి, మన తినే ఫుడ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి. అండ్ మైక్రో ప్లాస్టిక్స్, అంటే మనం వాడే ప్లాస్టిక్స్ వల్ల మన ఫుడ్ అన్నిట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేయడం వల్ల మగవాళ్ళల్లో కూడా స్పర్మ్ అనేది తగ్గిపోతుంది, ఆడవాళ్ళల్లో కూడా ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఈ అన్ని రీజన్స్ వల్ల నెక్స్ట్ 10 ఏళ్లలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎమర్జింగ్ క్రైసిస్. అంటే క్యాన్సర్స్, గుండె జబ్బులు ఇవన్నీ కాదు, ఇది పెద్ద క్రైసిస్ అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఇప్పుడు మన సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ కూడా చాలా తొందరగా పిల్లల్ని కనాలనుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం అనేది అంత సివియర్ అయిపోతుంది, వాళ్ళు అది రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఫ్యామిలీ ఫస్ట్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ కెరియర్కి ఫోకస్ చేయాలనుకుంటున్నారు. సో నా సైడ్ నుండి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్వతి గారు. మీరు నేనైనా చాలాసార్లు కెరియర్ కోసం ఎన్నో ఫ్యామిలీ విషయాలు పక్కన పెట్టుంటాం, కానీ కొన్నిసార్లు కెరియర్ మనము తర్వాత కూడా చక్కబెట్టుకోగలుగుతాం. సో ఈ పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలు అనేది మీరు నిజంగా సీరియస్గా ఉంటే దాని గురించి లైఫ్ అచీవ్మెంట్, మనం ఫర్దర్ ఏమైనా చెయ్యాలన్నా సంపాదన, రేపటి నాడు ఎందుకోసము అని అనుకుంటే అదే. సో మీకు లైఫ్లో ఖచ్చితంగా పిల్లలు కావాలి అనుకుంటే దాని గురించి ముందే డిసిషన్ తీసుకోండి. అంటే ఒక 26-27 ఏళ్ళు ఉన్నప్పుడే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మేడం మేము ఒక 2 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలనుకుంటున్నాం, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నాకు కావాల్సిన టెస్ట్లు మీరు ఏమైనా చేయించండి, నా హస్బెండ్కి ఏం చూడాలి, సపోజ్ మీకు పెళ్ళి అవ్వలేదు, మీ టెస్ట్లు అయినా అట్లీస్ట్ మీరు చేయించుకోండి. ఎట్లా ఒకప్పుడు హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీలు ఇవన్నీ ముందే చేయించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, ఒకసారి పెళ్లి చేసుకోబోయే కపుల్ కూడా డాక్టర్ దగ్గరికి ముందే ఇవాల్యుయేషన్కి రండి.
లేదు మీరు కెరియర్లో ఏదో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు, అవసరం కూడా ఉంది, ఎస్, అండ్ చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక 2 ఏళ్ల వరకు పిల్లల్ని కనే పరిస్థితిలో లేరు అన్నప్పుడు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఐవీఎఫ్ లాగానే, కానీ దీనికి మగవాళ్ళతో సంబంధం లేదు, మీకు ఇంకా పెళ్ళవ్వలేదు, లేదు మీకు పార్ట్నర్ గురించి క్లారిటీ లేదు, ఆర్ మీరు పార్ట్నర్ గురించి క్లారిటీ ఉంది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఎగ్స్ అనేవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మీ హస్బెండ్ పెళ్ళయింది అనుకుంటే ఎంబ్రియోస్ ఫామ్ చేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిండాల్లాగా. ఎన్ని ఏళ్ళైనా ఉంచొచ్చండి, 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. వాళ్ళు కేవలం ప్రతి సంవత్సరం స్టోరేజ్ ఛార్జెస్ అనేది మనకు కడతా ఉండాల్సి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా వాటిని పాడవకుండా చూసుకుంటాము. సో అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చూసి ఉంటే అయితే ఈ మధ్య ఒక ఫేమస్ సెలబ్రిటీ కపుల్ వాళ్ళు పెళ్ళయ్యాకే అట్లా స్టోర్ చేసి పెట్టుకొని తర్వాత వాళ్ళు కన్సెప్షన్ పెళ్ళైన 10-11 ఏళ్ళకి ప్రెగ్నెన్సీకి అని వెళ్ళారు. సో మీరు కూడా క్లారిటీ లేదు, మీరు కెరియర్ మీద ఫోకస్ చేయాలి, ఆర్ మీరు ఫైనాన్షియల్గా సెటిల్ లేరు అనుకున్నప్పుడు ఇలాంటి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కానీ నేనైతే మీరు ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా కూడా పిల్లల్ని మాత్రం పోస్ట్పోన్ చేయొద్దు, ఆర్ చేయాలి అనుకున్న డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయండి అనే చెప్తాను. ఈ ప్రాసెస్కి రావడానికి మనం ఆడవాళ్ళం ముందుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు అంటే అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఇంకా వేరే ఏది లేదు అని, ఆ జీవితానికి అదొక్కటే సార్థకం అనే భావనలో ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళు ముందడుగు వేసి వస్తారు. అలాగే మగవాళ్ళు కూడా దీనికోసం ముందుకు వస్తూ ఉంటారా, ఏదైనా షై ఫీల్ అవుతూ ఉంటారా? ఈ మగవాళ్ళలో కూడా మన ఫెర్టిలిటీ రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? అలాగే ఇంకొకటి మేడం, మగవాళ్ళు కొంచెం స్మోకింగ్స్, డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అయితే ఇప్పుడు ఒకప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అండి, కానీ ఇప్పటికీ కూడా చాలా మందిని చూస్తాము. అంటే 10 మంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అనేది మా దగ్గరకు వస్తే అందులో 2-3 మగవాళ్ళని నేను చూడకుండా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రీజన్స్కి వాళ్ళు దూరం ఉన్నారనే రీజన్ అవి ఉండొచ్చు, వాళ్ళు రావడానికి సిగ్గుపడుతుండొచ్చు, యాక్సెప్ట్ చేయరు. కానీ ఒకప్పటికంటే అయితే చాలా చాలా బెటర్ అయింది. అండ్ ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణం ఏంటంటే ఆడవాళ్ళది 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మగవాళ్ళ వల్ల 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇద్దరిది కలిపి 30% ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైనా భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తేనే మనం ఆ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. ఎస్, లేకపోతే ఎంతసేపు మనం పాపం ఆమెనే ఒక స్పెసిమెన్ లాగా అట్లా ఇప్పటికీ కూడా. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను పార్వతి గారు, చాలా మంది మదర్స్ అంటే భర్త తల్లులు కూడా తీసుకొచ్చి ఇద్దరికి పరీక్షలు చేయండి అమ్మా అని చెప్తున్నారు. అదొకటి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. కానీ ఇంకా మారాలండి, ఒకటే రోజు మార్పు రాదు కదా, రావాలి. అండ్ ఈ మేల్ ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు వర్క్ స్ట్రెస్. ఈ మధ్య ఏ వర్క్లో అయినా కూడా స్ట్రెస్ అనేది మనం తీసుకుంటున్నాము, అది ఎటువంటి వర్క్ కానివ్వండి. రెండోది వచ్చేసి మన హ్యాబిట్స్. ఇవాళ అసలు ఈ రోజు నాడు మందు సిగరెట్ అలవాటు లేని మగవాళ్ళని మనము పెద్దగా చూడలేదు, చాలా తక్కువ. సో అది చిన్న ఏజ్ నుండే అలవాటు అయిపోవడము. అండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అండి, సాఫ్ట్వేర్ నైట్ డ్యూటీస్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వల్ల ల్యాప్టాప్ అనేది ఎక్కువ కాళ్ళ మీద పెట్టుకొని వర్క్ చేయడం వల్ల ఆ వేడి వల్ల కూడా కణాలు అనేవి చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. అండ్ జీన్స్ వేసుకోవడం వల్ల, జీన్స్ వల్ల కూడా ఏంటంటే రెగ్యులర్ బాడీకి ఉండాల్సిన టెంపరేచర్ కంటే వేడి ఎక్కువ చేస్తుంది. ఈ వేడి వల్ల కూడా కణాలు అనేవి తగ్గుతూ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు మైక్రో ప్లాస్టిక్స్, అంటే మన అన్ని ఫుడ్లో కానివ్వండి, వాటర్లో కానివ్వండి, మనకు తెలియకుండా ప్లాస్టిక్ అనేది మనము తీసుకోవడం వల్ల కూడా కణాలు అనేవి స్లోగా తగ్గుతున్నాయి. అండ్ ఒబెసిటీ, మగవాళ్ళని చూస్తే కూడా ఎవరు చూసినా చాలా లావ్ అయిపోతున్నారు, అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, అవన్నిటి వల్ల. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మగవాళ్ళలో కూడా చూస్తుంటాము. సో వాళ్ళు ఒకవేళ నిజంగా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు, యంగ్ ఏజ్ పిల్లలు అనుకోండి, ఫస్ట్ నేనేం చెప్తా అంటే ఇద్దరు కొంచెం డైట్ చేంజెస్ చేసుకోండి. రోజు ఒక అరగంట 45 నిమిషాలు ఇద్దరు అనుకోండి, కొంచెం వాకింగ్కి వెళ్ళడము, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడము కలిసి, ఇట్లాంటి మందు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆపేయడము, నాన్ వెజ్ కూడా కొంచెం తగ్గించడము, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తినడము, ఇట్లాంటి కొన్ని చేంజెస్ చేసి ఒక 6 నెలలు ప్రయత్నం చేయమంటాను నేను. అప్పుడు కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు మా దగ్గరికి రండి, మా సలహా మేరకి కొంచెం బేసిక్ మందులతో కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్తాను.
ఇప్పుడు ఈ ఐవీఎఫ్ విధానాన్ని మీరు గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ మీరు చేయగలిగారు? ఒకవేళ ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో పేషెంట్స్ మిమ్మల్ని ఒకవేళ ఇలా అయ్యింది అని బాధపడుతూ ఏదన్నా చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు ఏమన్నా ఇది అయ్యో నేను ఇలా ఎందుకు చేశానని బాధపడ్డారా, లేకపోతే కొంతమందికి నేను చేయగలిగాను కదా, నా చేతుల్లో ఉన్న వర్క్ని నేను వాళ్ళకి సాటిస్ఫై చేయగలిగాను కదా, ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు మీరు? ఇప్పటివరకు మన దగ్గర దాదాపుగా 80కి పైగా ఐవీఎఫ్ కేసెస్ అయ్యాయండి. 80కి పైగా అయిన ఐవీఎఫ్ కేసెస్లో దగ్గర మన దగ్గర 50% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ చూసాం. మరి కొంతమంది ఏంటంటే వాళ్ళు కొన్ని రీజన్స్కి రాలేకపోవడము, ఆర్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ అట్లా ఉండడం వల్ల మనం ఫెయిల్యూర్ రేట్ అనేది చూస్తుంటాము. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారండి, అంటే ఈ ప్రాసెస్ ఇంతే, మేడం సైడ్ నుండి అన్ని ప్రయత్నం చేశారు, అంటే మా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అట్లా అవన్నీ వాళ్ళు చూసుంటారు కాబట్టి చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మమ్మల్ని అడుగుతారు, మేడం మళ్ళీ ఏం చేద్దాము మీరే చెప్పండి, రెండోసారి వెళ్దామా? కొంతమంది రెండోసారి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్గా పెట్టుకోలేని వాళ్ళకి మేము చాలా తక్కువలో అట్లా రెండోసారి వెళ్ళిన వాళ్ళకి నా మీద కొంచెం బర్డన్ వేసుకొని కూడా నేను చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చూస్తుంటారు కదా మనం ఈ ప్రాసెస్లో చేసే ప్రయత్నం, మనం ఎంత కష్టపడ్డాము, మనం ఎంత డెడికేషన్గా చేసామన్నది చూస్తారు. కాబట్టి 90% మంది అర్థం చేసుకున్న వాళ్ళే ఉంటారు. చాలామంది బాధపడుతుంటారు, పాపం ఏడుస్తుంటారు. వాళ్ళు ఏడుస్తుంటే చాలాసార్లు మాకు ఏడుపు వచ్చేస్తుంది, బాధేస్తుంటుంది. అంటే మనకు కూడా ఎంతైనా బాధేస్తుంది కదండి. ఒక్కోసారి నాకు అట్లా ఒక్కోసారి ఏంటంటే ఎందుకో వరుసగా 2-3 కేసెస్ ఫెయిల్యూర్ అవుతాయి. అట్లాంటప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి చాలా ఫీల్ అయిపోయి నా హస్బెండ్కి చెప్పేస్తా, నేను చేయను ఇంకా ఐవీఎఫ్, ఇట్లా బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే అనేసి. కానీ ఏంటంటే ఆ ఒక్క పాజిటివ్ వస్తున్న కేసుతో మళ్ళీ మనకు ఆశ అనేది చిగురిస్తుంటుంది. ఏమో వీళ్ళ కోసమే నేను ఇది పెట్టానేమో. మనకేంటంటే ఇది కేవలం ఒక డబ్బులు సంపాదించడానికి ప్రతిదీ చేయం కదండి. సో ఒక ప్యాషన్తో మనం ఇది పెట్టుంటాము. సో అట్లా నాకైతే ఒక ఫస్ట్ 1 ఇయర్లో పేషెంట్స్ మనల్ని నమ్మి రావడము అట్లా కొంచెం తక్కువ ఉంటుంది ఫస్ట్ 1 ఇయర్లో. సో నేను ఫస్ట్ 1 ఇయర్లో ఒక 5-6 మాత్రమే చేశాను. అందులో ఫస్ట్ 1 కేసు పాజిటివ్ వచ్చేంత వరకు నాకు అసలు చాలా భయం వేసేది. కానీ ఒక్కొక్క కేసు పాజిటివ్ వస్తున్న కొద్దీ ఈ పేషెంట్ని తల్లిని చేయడానికే నేను ఈ స్టెప్ తీసుకున్నానేమో అని కూడా చాలాసార్లు అనిపించేది. ఎస్ డెఫినెట్లీ కరెక్ట్ 100%. ఇప్పుడు వాళ్ళు వచ్చి చాలాసార్లు వాళ్ళు వచ్చి మా పాప మేడం మీ వల్లే పుట్టింది, మా బాబు ఇట్లా మీ దగ్గరే అయ్యాడు అది చెప్తున్నప్పుడు మనకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో దీంట్లో ఎన్ని హర్డల్స్ ఉన్నా కూడా అది అధిగమించడానికి నేను రెడీగా ఉన్నా అనమాట. తప్పులు ఇప్పుడు అన్ని జరగాలని కూడా మనం సపోజ్ తీసుకుంటే ఇస్రో రాకెట్ అది కరెక్ట్ అంతే ఏదైనా అంతే. అవును ఉంటాయి 100%. అండ్ చాలాసార్లు మా దగ్గర అయింది ఏంటంటే ఐవీఎఫ్ కానీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా కొన్ని బేసిక్ మందుల వల్ల న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు అన్నట్టు. అసలు అది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఐవీఎఫ్ చేసినప్పుడు మనం చాలా ప్రెషర్లో ఉంటాం, డాక్టర్ కూడా ప్రెషర్లో ఉంటారు, పేషెంట్ కూడా ప్రెషర్లో ఉంటారు. అదే న్యాచురల్ ప్రాసెస్కి మనం అంత ప్రెషర్లో ఉండం. అట్లా కన్సీవ్ అయిన వాళ్ళు అదే చెప్తారు, మేడం మేము అనుకోకుండా నెక్స్ట్ మంత్ ఐవీఎఫ్ వెళ్దాం అనుకున్నాము, చూస్తుండగా ఈ లోపల కన్సీవ్ అయిపోయాము. కొంతమంది అయితే నేను టెస్ట్లు రాస్తాను కదా చేయించుకోరు, మేము ఎనీవే ఐవీఎఫ్కి రెడీ అయ్యాం కదా మేడం మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నారు మీరు, మాకు వద్దు అంటారు. అట్లా కాదమ్మా నువ్వు 1 నెల 2 నెలలు వాడు అని చెప్పి అవి ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుందండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా ఐవీఎఫ్ గురించి. ఈ ఐవీఎఫ్ గురించి అసలు మనకు మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ డాక్టర్ గారు ఎన్ని మనకు చెప్పినప్పటికీ కూడా చాలా వరకు అసలు ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ అనేది ఉంటుందండి. అది మన కళ్ళతో మనం చూస్తే కానీ ఓకే ఇంత సింపుల్ అని చెప్పేసి నమ్ముతాం. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ ఐవీఎఫ్ సెంటర్ దీని లోపల ఇదంతా ప్రక్రియ అనేది జరుగుతుంది. ఒకసారి మనం కూడా వెళ్ళి మేడంతో కలిసి చూసి మేడం వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ల్యాబ్లోకి వెళ్తున్నాము. సో ఇదంతా స్టెరైల్ ఏరియా అనమాట.
దీంట్లోకి యూజువల్లీ మేము మొత్తం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఎలాంటి అలా రావడానికి లేదు. మొత్తం డ్రెస్సెస్ ఆటోక్లేవ్ డ్రెస్సెస్ అంటే వాష్ చేసిన డ్రెస్సెస్ని మేము ఆటోక్లేవ్ చేసినవి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎంత స్టెరైల్గా మెయింటైన్ చేస్తాం ఇది. IVF OT ఆపరేషన్ థియేటర్. ఇందులోనే మనము పేషెంట్కి ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక వాళ్ళ ఎగ్స్ అనేది మనకు కావాల్సిన సైజ్ వచ్చేసింది అనిపించాక అప్పుడు మనం వాళ్ళకి కొంచెం అనస్థిషియా అంటే లైట్గా మత్తిచ్చి పడుకునేలాగా చేసి ఇక్కడ ఎగ్స్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదొక 10-15 నిమిషాల ప్రాసెస్. దానికి లైట్గా పేషెంట్ పడుకునేలాగా మాత్రమే మనం మత్తిస్తాము. వాళ్ళ తర్వాత ఒక అరగంటలో మళ్ళీ కాన్షియస్ అయిపోతారు. ఓకే, సో అది మన ఆ ఎగ్స్ కలెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఎగ్స్ కలెక్ట్ చేసుకున్నది మనం పాస్ బాక్స్, ఇది కూడా స్టెరైల్ బాక్స్ అనమాట. దీని నుండి మనం IVF ల్యాబ్లోకి ఇస్తాం. IVF ల్యాబ్లోకి కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు. దాంట్లో కేవలం ఎంబ్రియాలజిస్ట్ మాత్రమే ఎప్పుడు అవసరం ఉంటే తప్ప నేను కూడా వెళ్ళను. సో ఈ పాస్ బాక్స్ ద్వారా లోపలికి ఇస్తాం. సాధారణంగా అయితే ఎవరిని ఈ రూమ్లో కానివ్వండి ఇక్కడ ఈ ల్యాబ్లో కానీ ఎంట్రీ కానివ్వండి, మేడం కూడా చెప్పారు కదా, మేడం కూడా వెళ్ళరు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత హైజీనిక్గా జరుగుతుందని అంటే దీని నుంచి ఎలాంటి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇంకొకటి ఏదైనా వస్తుందా అని, ఫర్ సపోజ్ ఎయిడ్స్ అలాంటివి కూడా అలా భయపడుతూ ఉంటారు కదా, అలాంటి ఏవి జరగవు ఇక్కడ. ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఎగ్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి పంపిస్తారు. ఆ తర్వాత ఏం ప్రాసెస్ జరుగుతున్నది అనేది చూద్దాం. సో మనం కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ని ఈ పాస్ బాక్స్ ద్వారా మా ఎంబ్రియాలజిస్ట్ తీసుకుంటారండి. ఎంబ్రియాలజిస్ట్ సార్ తీసుకున్నాక ఇది మైక్రోస్కోప్లో పెట్టుకొని ఎగ్స్ అనేది చూస్తారు. ఎగ్స్ చూసి వాటిలో ఎన్ని ఎగ్స్ వచ్చాయి, అందులో ఎన్ని క్వాలిటీ బాగున్నాయి అనేది చెక్ చేసుకుంటారు. అన్నీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయ్యాక ఇది ఇంక్యుబేటర్. ఈ ఇంక్యుబేటర్లో ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, దాంట్లో వెళ్ళే గ్యాసెస్ ఎలా మెయింటైన్ అవుతుంది అన్నది మనకి ఇక్కడ మానిటర్లో కనిపిస్తుంది. ఇందులో చిన్న చేంజెస్ ఉన్నా కూడా ఎంబ్రియో క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. సో దీనికి కొన్ని అలార్మ్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఏమైనా చిన్న చేంజెస్ ఉన్నా కూడా మనకు అలార్మ్స్ రింగ్ అవుతాయి. అంటే నా ఫోన్కి, మా ఎంబ్రియాలజిస్ట్ ఫోన్కి. అండ్ దీనికి 24 hours పవర్ బ్యాకప్ ఎప్పుడూ ఉండాలి. దీనికి పవర్ బ్యాకప్ లేకపోతే ఎంబ్రియోస్ అనేవి గ్రోత్ ఉండదు, అక్కడికే చచ్చిపోతాయి. సో దీనికి 24 hours మాకు UPS ఫెసిలిటీ పవర్ బ్యాకప్ అనేది ఉంటుంది. సో ఇన్క్యుబేటర్స్లో మనం చూసిన ఆ ఎగ్స్ని కాసేపు పెట్టాలనుకున్నా మేము ఇందులోనే పెడతాం. బయట పెడితే బయట ఎయిర్కి, బయట వెదర్స్కి అవి తట్టుకోలేవు, ఎందుకంటే అవన్నీ సెల్స్ కదండి. తర్వాత దీంట్లో మనం ఎంబ్రియోస్ ఫామ్ చేశాక అంటే మనం ఏం చేస్తామంటే మన మగవారి కణాలని దీన్ని ఇక్సీ మైక్రోస్కోప్ అంటాం. ఈ ఇక్సీ మైక్రోస్కోప్లో చాలా ఆన్ చేయండి హరిప్రసాద్, చాలా మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అంటే అంత చిన్న కణాలు మనకి దాదాపు ఒక 100 ఇంతలు ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు. ఆ కనిపించిన దాన్ని మనం దీంట్లో ఒక డిష్లో పెట్టేసి, మీకు ఇక్కడ నీడిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నీడిల్స్ ద్వారా మగవారి కణాలు, ఆడవారి కణాలు అనేది ఈ మైక్రోస్కోప్లో చూసి కలపడం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ ఇక్కడ చేస్తారు, దీంట్లో చేస్తాం. చేసి కలిపిన వెంటనే దాన్ని మళ్ళీ మన ఇంక్యుబేటర్స్లో స్టోర్ చేసేస్తాం. ఇందులో 3 నుండి 5 రోజులు మాత్రమే స్టోర్ చేస్తాం. 5 days, మ్యాక్సిమం 6 days. వాటిని ఫ్రీజ్ చేసేసి స్టోరేజ్ క్యాన్స్లో పెడతాం. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు లేనిది IVF అనేది లేదు. దీంట్లో మనం కణాలని కలుపుతాము, దీంట్లో మనము 5 రోజుల వరకు పెంచుతాము. అంటే ఇది తల్లి గర్భసంచి. తల్లి గర్భసంచిలో ఎట్లా అయితే బిడ్డ పెరిగి ప్రాసెస్ జరుగుతుందో అది ఇందులో జరుగుతుంది. మన శరీరంలో ఎంత టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వద్దో ఇది అంత మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దీంట్లో రకరకాల షెల్ఫ్స్ లాగా ఉంటాయి. ఇందులో మనం దగ్గర 40 to 50 పేషెంట్స్ ఎంబ్రియోస్ కూడా మనం పెట్టగలుగుతాం. 5 to 6 days వరకు మాత్రమే. వాటి మీద నేమ్స్ అన్నీ రాసి పెడతామండి. డిషెస్ ఉంటాయి, ఒకసారి ఆ డిషెస్ కూడా చూపించండి హరిప్రసాద్. ఆ డిషెస్ మీద రాసి పెడతాం. ఇది కూడా ఒక ఇంక్యుబేటరే. ఇందులో కూడా కొన్ని గ్రోత్ బాగా రావట్లేదు అట్లా అనిపించినవి ఇందులో కూడా చేస్తాం అన్నమాట. ఇది ఇంకా కొంచెం అప్డేటెడ్ వర్షన్. ఇందులో మనకు బాగా రావట్లేదు అనుకున్నవి ఇందులో చేస్తాం. చూసారు, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే అలారం వచ్చింది. సో ఇట్లా అన్నిటికీ కంపల్సరీ అలార్మ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు.
స్ట్రాస్ అంటాం అనమాట. ఒకసారి స్ట్రా ఇవ్వండి. ఈ చిన్ని స్ట్రాస్ ఉన్నాయి కదా, వీటిలో మనం ఎంబ్రియోస్ అనేవి స్టోర్ చేస్తాం కొంచెం మీడియాతో పాటు. మీడియా అంటే వాటికి జీవం కల్పించడానికి ఆ మీడియా పెట్టేసి దాన్ని మనము క్రయో క్యాన్స్ అంటాం, అంటే స్టోరేజ్ ఫ్రిడ్జ్ లాంటివి, వాటిలో స్టోర్ చేసి పెడతాం అన్నమాట. ఇవి మనము ఎంబ్రియోస్ పెంచే డిషెస్, ఇట్లా ఈ డిషెస్లో ఇవన్నీ చేస్తాం కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పేరు అనమాట. టెస్ట్ ట్యూబ్స్ వాడి పరికరాలు వాడి చేస్తాం కాబట్టి వీటిని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటుంటారు అన్నట్టు. అంత ఏదో భయాందోళనకి ఏమీ లేదండి, ఇది చాలా ఓన్లీ నేను చెప్తున్నా కదండి, కేవలం గర్భసంచిలో ఒక శరీరంలో జరగాల్సిన ప్రాసెస్ని మాత్రమే మనం బయట చేస్తున్నాం. ఏదో మనం రోబోట్స్ని తీసుకొచ్చి కనిపెట్టట్లేదు ఇక్కడ. వాళ్ళు సేమ్ మన రెగ్యులర్ పిల్లలు ఎలా ఉంటారో అలాగే పుడతారు. అండ్ వాళ్ళకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యాక మనకి బ్లడ్ టెస్ట్లలో స్కానింగ్స్లో తెలిసిపోతాయి. లేదు ప్రెగ్నెంట్ అయ్యాక తెలుసుకోవడం ఎందుకు, మేము ముందే తెలుసుకోవాలన్నా వాటికి కూడా రకరకాల టెస్టులు ఉన్నాయి. అంటే పీజీటీఏ అట్లా కొన్ని జెనెటికల్ టెస్టులు ఉంటాయి. మనము పిండం అనేది ఎక్కించడం కంటే ముందే ఆ టెస్టులు అనేవి ముందే పంపించి కూడా తెలుసుకోవచ్చు. బట్ అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అవసరం ఉంటే తప్ప సజెస్ట్ చేయమన్నమాట. సో ఆ పిల్లలు కూడా సేమ్ ఇంటెలిజెన్స్తో పుడతారు, అన్ని అవయవాలు సక్రమంగా పుడతారు. యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా పుట్టే పిల్లలు 100% ఈ టెస్ట్ బేబీస్ కూడా సేమ్ అదే ఆరోగ్యంతో 100% అలాగే ఉంటుంది. బయట వాతావరణాన్ని కూడా అలాగే తట్టుకుంటారు. అంతే, వాళ్ళు కూడా మంచి నవమాసాలు మోసి కన్న పిల్లలు అనుకోండి, వాళ్ళైనా అంతే 100% హెల్తీగా ఉంటారు. ఎటువంటి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. కొన్నిసార్లు కవల పిల్లలు 7th మంత్లో కవలలు పుట్టడానికి ఛాన్సెస్ అంటే మనము ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు స్ట్రా చూపించాను కదండి, ఒక స్ట్రాలో యూజువల్లీ ఒక ఎంబ్రియోనే మేము ఏంటంటే 2 నుండి 3 ఎంబ్రియో స్టోర్ చేస్తాం. అట్లా చేసినప్పుడు ఏంటంటే వాటికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది. ఒకళ్ళని పెడితే కొన్నిసార్లు గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో చాలాసార్లు ఏం చేస్తామంటే 2 ఎంబ్రియోస్ 3 ఎంబ్రియోస్ ఎక్కించినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. పేషెంట్కి ఖర్చు తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో అందుకని మంచిగా ఒక 8 నుండి 10 ఎంబ్రియోస్ వచ్చాయి అన్న వాళ్ళకి ప్రతి సిట్టింగ్లో మనం ఒక 2 నుండి 3 ఎంబ్రియోస్ ఎక్కిచ్చేస్తాం. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు కవలలు, కొన్నిసార్లు ముగ్గురు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ట్రిప్లెట్స్ చాలా రేర్, కవలలు మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. మాకు ఈ నెలలో 4 కవల పిల్లలు అయ్యారు, 4 ట్విన్స్ కన్సీవ్ అయ్యారు. సో అట్లా చూస్తుంటాం. ట్విన్స్ చాలా వరకు పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, మేము ఎలాగో 8th 9th మంత్ వరకు లాగగలుగుతాము. కొన్నిసార్లు మాత్రమే, ఎస్పెషలీ చాలా లేట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ పెళ్ళై చాలా ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఏజ్ కూడా సహకరించదు కదండి పాపం. తర్వాత ఎప్పుడో వాళ్ళు అవ్వాలి అనుకున్నా మళ్ళీ సహకరించదు. కొన్నిసార్లు అది మంచిదే, కొన్నిసార్లు ఏంటంటే పాపం వాళ్ళ గర్భసంచి మోసే పరిస్థితి ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది అంతే. మీరు ఇక్కడ చూస్తే స్పర్మ్స్ చూడగలుగుతారు. ఇక్కడ చూడండి, మా సార్ స్లైడ్ ఫోకస్ చేసి పెట్టారు చూడండి. సెమెన్ అనాలిసిస్, ఇప్పుడు మేము సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు భర్త వీర్యకణాలు అనేవి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయి, కౌంట్ అనేది ఎంత ఉంది, ఈ మైక్రోస్కోప్లో మనం చూసి కౌంట్ చేసి మనం రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని కిందనే మనం ఎక్సీ ప్రాసెస్ అనేది చేస్తాం అన్నట్టు. సో మీరు చూడగలుగుతున్నారు ఎంత క్లియర్గా తెలుస్తుందో. సో దీంట్లో ఎక్సీ ప్రాసెస్ కూడా చాలా మంచి క్లారిటీతో అవుతుంది అండ్ రిజల్ట్స్ అనేవి కూడా బాగుంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉండేవి కూడా వరల్డ్లో బెస్ట్ ఎక్విప్మెంటే ఉన్నదండి. ఇక్కడ కూడా ఇటువంటి ఇంత అంటే అధునాతనమైన పరికరాలు ఇదంతా కూడా ఇంతవరకు అంటే ఒకవేళ ఉండొచ్చు కానీ క్లియర్గా జనానికైతే తెలియదు ఇంత బాగుందా, ఇంత క్లియర్గా. అదే చెప్పా కదా, చాలా మంది మనకు ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ తీసుకెళ్లారు కదా మమ్మల్ని అని అడుగుతారు అన్నట్టు. సో అందరు ఏమనుకుంటారంటే మేము ముందు ప్రాసెస్ చేసి ఐవీఎఫ్ ప్రాసెస్కి హైదరాబాద్ తీసుకెళ్తాం అనుకుంటాం. అసలు హైదరాబాద్ ముఖం చూడాల్సిన అవసరం కూడా మనకు లేదండి. మొత్తం మీకు మహబూబ్ నగర్లోనే మన హాస్పిటల్లోనే అవుద్ది డెలివరీ వరకు. ఇంకొకటి మేడం, మనకి ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుని తీసుకుంటామని చెప్పారు కదా, ఇప్పుడు ఇది మన ఇంక్యుబేటర్ అన్నారు కదా, సో దీని నుంచి బాడీలో ప్రవేశపెట్టడానికి ఎంత టైం తీసుకుంటారంటే? ఇప్పుడు మనం కొన్నిసార్లు డే 5 చేయొచ్చు అన్నప్పుడు అప్పుడు దీంట్లో నుండి డైరెక్ట్ వేసేస్తాము. ఎక్కువ ఉన్నాయి మాత్రమే ఫ్రీజ్ చేసి పెడతాం. కొన్నిసార్లు తీసుకెళ్ళి ఫ్రీజ్ చేస్తాం, అది కూడా నేను మీకు చూపిస్తాను. క్రయో క్యాన్స్ అంటాం, వాటిలో లిక్విడ్ ఐస్ ఉంటుంది. ఐస్ లిక్విడ్ ఫామ్లో పోసి పెడతాం. అది ఇంకా మనం 100 సంవత్సరాలైనా ఉంచవచ్చు మన అవసరం బట్టి.
ఇప్పుడు ఇంకేంటంటే పేషెంట్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాలేదు, వాళ్ళు స్టోరేజ్ ఛార్జెస్ కట్టలేదు అన్నప్పుడు మేము ముందే కన్సెంట్ తీసి పెట్టుకుంటాం. మీరు ఇట్లా పలానా డ్యూరేషన్ రాకపోతే కట్టకపోతే మేము ఆ ఎంబ్రియోస్ డిస్కార్డ్ చేస్తాము అనేసి. అండ్ అవి వేరే వాళ్ళకు కూడా వాడమండి మనం. వాటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏ పేషెంట్వి ఆ పేషెంట్కి మాత్రమే వాడతాము. రేపటి నాడు వాళ్ళు స్టోరేజ్ ఛార్జెస్ అవి కట్టకపోయినా అవి డిస్పోజ్ చేస్తాం, కానీ వేరే వాళ్ళకి వాడడం అనేది జరగదు. ఇందులో మనం సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాలు ఎలా ఉన్నాయి, ఐయుఐ ప్రాసెస్కి తగ్గ ప్రిపరేషన్స్ అవన్నీ ఇందులో చేస్తుంటాం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇందులో మన సెమెన్ అనాలిసిస్ అంటే బేసిక్ వీర్య కణాలు ఎలా ఉన్నాయి, వాటి షేప్ ఎలా ఉంది, అవన్నీ సింపుల్ మైక్రోస్కోప్స్లో చూసి మనం రిపోర్టింగ్ అనేది చేయగలుగుతాము. వాటిని మనం కాసేపు స్టోర్ చేయాలి అనుకుంటే దానికి అవసరం ఉండే ఇంక్యుబేటర్ ఇదనమాట. సో ఆ కొంచెం సేపు స్పర్మ్ని మనం పెట్టుకోవాలి అనుకుంటే ఇందులో ఐయుఐ ప్రాసెస్ అన్నారు కదా. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే భర్త వీర్య ఫస్ట్ ఐయుఐ అండి. ఐయుఐలో సక్సెస్ అవ్వనప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. కొంతమందికి ఐయుఐ అవసరం ఉండదు, అంటే ఇప్పుడు భర్తకు కణాలు లేవు లేదా ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయి అన్న వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్తాం. సో ఐయుఐలో ఏంటంటే మనం భర్త కణాలు తీసుకొని వాటిని కాసేపు నిలవ పెడతాం అనమాట, ఒక 1 hour అట్లా పెట్టేసి అవి మంచిగా అయినాయి అన్నాక వాటి కొన్ని మీడియా అంటే కొన్ని కెమికల్స్ లాంటివి వేసి వాటిని యాక్టివేట్ చేసి మనం వైఫ్ గర్భసంచిలో అనేది వేస్తాం. అది ఐయుఐ రూమ్లో చేస్తాం. సో అది నేను చెప్పినట్టు చిన్న ప్రొసీజర్ చేసుకొని ఒక అరగంటలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అది ఈ ల్యాబ్లో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మా స్టోరేజ్ రూమ్ అనమాట. సో ఇందులో మా క్రయో క్యాన్స్ అంటే ఇప్పుడు మనం ఎంబ్రియోస్ కలెక్ట్ అవి ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఎంబ్రియోస్ని ఈ పెద్ద క్రయో క్యాన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. స్టోర్ చేసి పెట్టేసుకొని ఇందులో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట, అంటే లిక్విడ్ ఐస్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కేవలం అది తీసి తన థ్రెడ్ పేరు తీసి మాత్రమే అది తీసి వాళ్ళకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అట్లా అందులో స్టోర్ అయి ఉంటుంది. ఇదంతా లిక్విడ్ ఐస్. ఉన్నాయండి, ఒకటి తీసి చూపించండి హరిప్రసాద్. కనిపిస్తున్నాయండి మీకు? అట్లా. సో అది మాత్రం తీస్తాము, దాన్ని మనం యూజ్ చేసేసుకొని డిస్కార్డ్ చేసేస్తాం అన్నట్టు. అట్లా స్టోర్ చేసి ఇట్లా చిన్న బాక్స్లో ఉంది కదా, దాంట్లోపల ఇందాక స్ట్రా పుల్ల లాంటివి చూపించాక ఆ పుల్లలాగా పెట్టేసి ఉంటుంది అన్నట్టు. అట్లా దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట లిక్విడ్ అనేది. ఇందులో ఎక్స్ట్రా పెట్టుకుంటారు. సో అందులో కొంచెం ఖాళీ అయింది అన్న వెంటనే ఇందులో నుండి తీసి అందులో పోసేసుకుంటారు అన్నట్టు. నా పేరు చందన మేడం, నేను కోకోపేట నుంచి వచ్చాను. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అయింది మేడం. ఓకే. ఎవరు సజెస్ట్ చేశారు ఇక్కడికి ఆర్వీఆర్కి రమ్మని? మేడం చెప్పారు. ఓకే. చాలా ఇబ్బందులు పడ్డావా ముందు? అవును మేడం. ముందు చూపించుకున్నావా చాలా చోట్లే? చూపించుకున్నాను, ఎక్కడ కన్సీవ్ కాలేదు నాకు. మన దగ్గరకు వచ్చాక ఎన్ని నెలల్లో ప్రెగ్నెంట్ అయ్యావు నువ్వు? 1 monthకి అయ్యాను. అవునా? నీకేమన్నా ట్రీట్మెంట్కి మళ్ళీ రావడము అట్లా ఇబ్బంది ఏమైనా అనిపించింది? ఏమి ఇబ్బంది లేదు, మంచిగా చూసారు మేడం వారు. ఈజీగానే అయిపోయిందా? ఏమి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఎన్నో మంత్ ప్రెగ్నెంట్? ఇప్పుడు నాకు 4 months. ఓకే. ట్రీట్మెంట్ అంతా బాగా అనిపించిందా? మంచిగా అనిపించింది మేడం. మీ ఇంట్లో వాళ్ళు మీ హస్బెండ్ అందరూ హ్యాపీగా? హ్యాపీ మేడం. నెక్స్ట్ ఆర్వీఆర్ హాస్పిటల్ చైతన్య మేడం గారికి థ్యాంక్స్. 15 ఏళ్ళు అవుతుంది మేడం. 15 ఏళ్ళ వరకు ఎక్కడ చూపించుకున్నా కానీ ప్రెగ్నెంట్ కాలేదు. నాకు పిల్లల గురించి మస్తు ఇబ్బంది పడ్డా.
ఎవరు ఎక్కడ కాలేదు. కాక ఇక్కడ మేడం దగ్గర వచ్చినాక మంచిగా ఐవాబ్ చేసింది. ఇప్పుడు 3వ మంత్ ప్రెగ్నెంట్ ఉంది. మంచిగానే చూసుకుంటుంది. మంచిగా మా ఇంట్లో వాళ్ళకి అందరూ బాగానే చూసుకుంటున్నారు. హాస్పిటల్ మేడం గారికి ధన్యవాదాలు. ఓకే మేడం, ఇప్పటి వరకు ఐవీఎఫ్కి సంబంధించి అలాగే నేటి తరం ఆడపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు కూడా కావాలి, అలాగే లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలి, ఈ ఐవీఎఫ్ ద్వారా ఎవరికి ఎలాంటి భయాలు భ్రమలు లేకుండా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ పార్వతి గారు. సో చూసారు కదా, ఎవరు కూడా భయాలు భ్రమలు పెట్టుకోకుండా ఎలాంటి అధైర్యానికి లోను కాకుండా ఈ ఐవీఎఫ్ విధానాన్ని ఎవరికైతే అవసరమో వారు చక్కగా సద్వినియోగపరచుకొని, అలాగే మనకు మహబూబ్ నగర్లో ఆర్వీఆర్ హాస్పిటల్లో ఈ విధానం అనేది అన్ని విధాల అన్ని సౌకర్యాలతో సదుపాయాలతో మనకు అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని తప్పకుండా మీరందరూ కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అలాగే మీ జీవితాల్లో కూడా చక్కటి సంతోషాన్ని మీరు అనుభవించాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం. సో ఆర్వీఆర్ హాస్పిటల్లో డాక్టర్ చేతన మేడం ఎందరో జీవితాల్లో నవ్వుల్ని పూయించి సంతోషాన్ని మిగిల్చారు. ఎవరికైతే అవసరమో ఈ యొక్క ఐఎఫ్ విధానం వారు చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన కపుల్స్కి కానివ్వండి, పేషెంట్స్కి కానివ్వండి, వారిలో ఉన్న ప్రాబ్లమ్స్ని చక్కగా మేడం ఐడెంటిఫై చేసి వారికి ఏ విధానం అవసరమో అది సూచిస్తారు.